పాస్ట్ పాస్ట్ అవే అయిపోయిన దాని గురించి, లేకపోతే ఇప్పుడున్న దాని గురించి కాకుండా నేను అడిగింది ఏంటంటే, మొన్న 1 తారీఖున మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఏం జరగబోతుంది? ఆ నోటిఫికేషన్ బట్టి ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మీరు అనేది నాకు కావాలన్నమాట. మనకు వచ్చిన నోటిఫికేషన్ బట్టి మీకు ఏమర్థమైంది, మీరు ఏమనుకుంటున్నారు? సార్ గుడ్ వెల్కమ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. నోటిఫికేషన్ గురించి అయితే నాకు ఏమి ఇంతవరకు ఏం అర్థం కాలేదు సార్. కొద్దిగా మీరే చెప్పాలి దాని గురించి. సార్ అది కాదు, అట్లా అది కరెక్ట్ కాదు. కానీ 1 తారీఖున నోటిఫికేషన్ వచ్చింది. మనం అప్పటి నుంచి వెళ్ళి చాలా సార్లు చదివాము, దాని గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. అది అవును సార్, నేను మళ్ళీ చదువుతాను, లాస్ట్ చదువుతాను కావాలంటే. కానీ ఇప్పుడు ప్రెజెంట్ డిసిజన్ అది కాదు. మీరు మీట్ పెట్టుకోండి. అయితే మీకు అర్థం కాలేదు, ఓకే, మంచి పని చేశారు. ఎందుకంటే మీకు అర్థం కాదు, మీకు అర్థం కాలేదు అని చెప్పారు కరెక్ట్గా. అదే నాకు కావాల్సింది, అదే సార్ నాకు కావాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మై పార్ట్నర్స్, నాకు క్వశ్చన్ అనేది నాకు లేదంటే నేను అడిగిన విధానం మీరు ఏమనుకుంటున్నారు అదే చెప్పాలి. సార్కి అర్థం కాలేదు. చూడండి, మన నాగప్రసాద్ సార్కి ఆ నోటిఫికేషన్ వచ్చింది, కానీ దాని గురించి తనకు మరి ఏం జరగబోతోంది, అసలు ఏంటి అనేది సార్కి అర్థం కాలేదు. సో సీదా చెప్పేశారు. ఓకేనా? వెల్కమ్ అందరికి. యా, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. కాశ్మీర్ సార్. అదే చెడు చెబుతున్నా, అదే కొంచెం మంచిగా కూడా ఆలోచించాను సార్, చెడుగా కూడా ఆలోచించాను. ఓకే, చెప్పండి. నాకు తోచింది చెప్తున్నాను సార్. అవును సార్, మీకు అనిపించింది, మీకు అర్థమైంది. సిస్టమ్ మళ్ళీ మన నెత్తిన భారం వేసి బిఎన్బిలు వ్యాపారం చేస్తుందనే ఆలోచనలో ఒక ఆలోచన వచ్చింది సార్. అంటే బిఎన్బిలు మళ్ళీ మన దగ్గర ఏదైతే దండుకుంటున్నట్టుగా అని అనిపించింది ఫస్ట్. అది నెగిటివ్ ఆలోచన సార్. తర్వాత మళ్ళీ నేను మార్చుకున్నాను. మనకి మంచి రోజులు రాబోతున్నాయి పీవీసీ మెటాకి, ప్రైస్ కూడా పెరగబోతుందని. ఎందుకంటే ఈ అప్డేట్స్ వస్తున్నాను 1/1 ఈ స్వాపింగ్ ఇవన్నీ చూస్తున్నాం కదా సార్. మనం నిన్న ఎథీరియంలో స్వాపింగ్ అయ్యేటట్టుగా 2-3 ఫొటోస్ వచ్చినాయి కదా సార్. ఈ కొన్ని రోజుల నుంచి మనం గమనిస్తున్నాం కదా. ఫస్ట్లో నాకు అట్ట ఆలోచన వచ్చింది. ఇప్పుడు పాజిటివ్గా మళ్ళీ పీవీసీ మెటాకి మంచి రోజులు రాబోతున్నాయి అని ఆలోచన వచ్చింది సార్. రెండోది మంచిగా అది. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ఆలోచన మీరు చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో మై పార్ట్నర్స్, మనకి 1 తారీఖున వచ్చిన మెసేజ్ని బట్టి ఆధారం చేసుకొని రాబోయే రోజులో ఏం జరుగుతుంది అనేది అడిగాము. సార్కి ఏమనిపించిందో అది చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ అందరికి కూడా రండి సార్, ఒక్కొక్కరు రండి. సార్ అయిపోయింది, సార్ కనిపించింది, సార్ చెప్పడం జరిగింది. ఫాస్ట్గా ఇట్లా మైక్ ఓపెన్ చేసుకుని మాట్లాడితే నాకు చాలా మంచి అనిపిస్తుంది. సో ఏది అంటే సార్ కనిపించి సార్ చెప్పారు అలా అని చెప్పేసి నేను ఇక్కడ మిమ్మల్ని జడ్జి చేయడానికి కాదు. కాకపోతే ఓవరాల్గా మళ్ళీ నేను మీ అందరికీ చెప్తా కావచ్చు, అంతే తప్ప. సో నేనైతే సిస్టమ్ నడిపించేది కదా సార్. సారు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఏమన్నారు? అవును, బిఎన్బి వ్యాపారం చేయడానికి వచ్చింది, మనకేం లాభం లేదు అనుకున్నారు. అవును, ఆ సార్ కనిపించిందో సార్ చెప్పారు. సో నో ప్రాబ్లం, అట్లా బిందాస్గా ఓపెన్ అప్. మీకు ఏమనిపించింది? అయితే నెగిటివ్ అయితే నెగిటివ్, కానీ అది పాజిటివ్ ఇట్లాంటి ఆలోచించకండి. అసలు మీకు ఏం అర్థమయ్యింది, దట్స్ థింగ్. అది మీరు షేర్ చేసుకోండి సార్. నేను పిలిస్తే వరకు చూడకండి, బెటర్ కదా. అయితేనేమో మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ లేని వాళ్ళు ఉంటే అన్మ్యూట్ అడగండి, వెంటనే చేస్తాను. అన్మ్యూట్లో ఉన్న వాళ్ళు అయితే ఆల్రెడీ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. ఏ తప్పులేదు సార్. మీకు అనిపించింది అంటే మీకు ఈ నోటిఫికేషన్ ఆధారితంగా చేసుకొని నేను మాట్లాడాను, ఇంకొకరు మాట్లాడారు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఇదంతా మనకు కాదు. బట్ మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ నోటిఫికేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? జస్ట్ అంతే. అది పాజిటివ్గా నెగిటివ్ ఆలోచించద్దు. నో ప్రాబ్లం, మీకు అనిపించింది చెప్పండి. మీరు ఎందుకు అనుకుంటారు సార్ అది పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి? మేము అనం, అది మన సిస్టమ్, మన అందరి సిస్టమ్ అది. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ముందుగా మన పీసీ కూడా గుడ్ మార్నింగ్ సార్. నేను అనుకోవటం ఏంటంటే విత్డ్రాలు ఎక్కువగా ఇచ్చి అనుకుంటున్నాను సార్. అలాగనే బిఎన్బి అనేది తగ్గించి మన పీవీసీ మీటర్ ద్వారానే ఏదన్నా మనకి ట్యాక్స్ గా చూపిస్తుందేమో అని అనుకుంటున్నాను. అలాగనే బైనాన్స్ కూడా వెళ్ళిద్దామని అనుకుంటున్నాను సార్. అలాగనే కొద్దిగా టోకెన్ కాస్ట్ కూడా పెరిగిద్ది అని నా అభిప్రాయం సార్. అలాగనే విత్డ్రాలు కూడా ఎక్కువ ఇస్తుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదే నేను అడిగింది కూడా ఇదే. స్వీట్ అండ్ షార్ట్ లో అంటే స్వీట్ అంటే మీకు అనిపించింది డైరెక్ట్ పాయింట్. దెన్ మీకు ఏదైనా కానీ అది మీరు నెగిటివ్ పాజిటివ్ ఆలోచించద్దు. నాకైతే ఇలా అనిపిస్తుంది, వెల్ ఈసారి
ఇందాక ఇత్తడాలు ఎక్కువ ఇస్తారు. అలాగనే మన ట్యాక్స్ బిఎన్బి అనేది కాకుండా మన పీవీసీ మెటా ద్వారా నేను అనుకుంటున్నాను. అలాగనే బైనాన్స్ కూడా అసలు ఏది ఏమైనా సరే టోకెన్ పెరిగిద్ది, టోకెన్ అన్నంత స్థాయికి వెళ్తా ఉంటదని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ మీకు కూడా మీకైతే ఆ నోటిఫికేషన్ బట్టి ఆలోచనతో దాన్ని ఆధారితంగా చేసుకుని మీకు అనిపించింది చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వెల్కమ్ సార్. ఈరోజు అని కాదు, కొద్దిసేపు ఏంటంటే బట్ మనకు ఏమనిపించింది, ఇప్పుడు లీడర్లు ఆడతారు, మాట్లాడతారు, వాళ్ళు కొద్దిగా మోటివేషన్ చేస్తారు, వాళ్ళకి తెలిసింది చెప్తారు, లేకపోతే ఇంకోటి చెప్తారు. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను, లేదా కొద్దిసేపు కాయిన్ మార్కెట్ క్యాపిటల్కి వెళ్తాను, కొద్దిసేపు బైనాన్స్కి వెళ్తాను, కొద్దిసేపు క్రిప్టో ఆధారంగా చెప్తాను. తో అది వచ్చిన రోజు 2 రోజులు దాని గురించే మాట్లాడినాను, అది కాదు, అది ఓకే, అవన్నీ మేము ఓకే. బట్ నేను ఏంటంటే ఇప్పుడు మేము మాట్లాడింది ఇంకొకరు మాట్లాడింది కాదు నేను అడిగేది ఎస్ ఇక్కడ సారు, నేను లేట్ చేయను. కరీముల్లా సార్ వెల్కమ్ సార్. కరీముల్లా షేక్ సార్ వెల్కమ్. మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, అన్మిట్ అయ్యేంత వరకు నేను ఇంకా ఎవరున్నారా సార్? నేను అడిగేది ఏంటంటే మనకు 1వ తారీఖు నుండి ఒక మంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మంచి చెడు అంటే మీకు ఏమనిపించింది? నేను మంచి అంటాను కదా ఎప్పుడైనా. సో మీకు ఆ యొక్క వచ్చిన మెసేజ్ని బట్టి, ఆ యొక్క నోటిఫికేషన్ బట్టి మీకేమనిపిస్తుంది? సిస్టమ్ ఏం చేస్తుంది అనుకుంటుంది, లేదా మీకు ఏమర్థమైంది ఏంటి? ఇది పాజిటివా నెగిటివా అని ఆలోచించద్దు సార్. మీకు అనిపించింది చెప్పేసేయండి, నథింగ్. మీకు అనిపించింది ఇక్కడ మరి మేడం గారు ఉన్నారు, మరి మేడం వల్ల సార్ పేరు వస్తుంది ఇక్కడ, మహేష్ కోవాలి. మేడం పేరు గుర్తుపట్టలేదు, కళ్యాణ్ మేడం అనుకుంటా. వెల్కమ్ కళ్యాణ్ మేడం. మీరు ఒకవేళ మీరు కంఫర్టబుల్గా ఉంటే 1 అవర్ 1 మినిట్లో 2 మినిట్లో మీ యొక్క అయితే వచ్చిన నోటిఫికేషన్ గురించి మీరేమనుకుంటున్నారు, మీకు ఏమనిపించింది? సో కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు నేను పిలుస్తాను కనుక మీరు ఎవరైతే కంఫర్టబుల్లో ఉంటారో మీరు అన్మ్యూట్ చేసుకోండి, లేదా హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ వెల్కమ్. ఏం చెప్పాలి సార్? నేను అడిగిన విషయం అదే నోటిఫికేషన్ గురించి ఏం చెప్పాలో అసలు అర్థం కావట్లేదు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది 3 years నుంచి కూడా అర్థం కాలేదు సార్. ఈ నోటిఫికేషన్ కూడా మరి ఏం చేస్తుంది ఏమిటి? హోప్స్ అయితే ఉన్నాయి, కానీ ఎంతవరకు అని హోప్స్ అంటే 30 తర్వాత ఏమన్నా కొంచెం పెరగచ్చేమో అని హోప్స్ ఉన్నాయి ఒక పక్క. విత్డ్రా అయితే ఎక్కువ లేవు కనుక నా దగ్గర ఎక్కువ పెట్టాలని ఏం లేదు. ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ పెట్టుకోవాలని ఉంటుంది. నా దగ్గర ఎక్కువ లేవు కనుక ఎక్కువ విత్డ్రా పెట్టాలని క్వశ్చన్ అయితే నా దగ్గర లేదు. 30 తర్వాత కొంచెం రేట్ పెరుగుతుందనే హోప్స్ అయితే ఉన్నాయి సార్. ఓకే రైట్ అంతేనా? అంటే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది, కానీ వచ్చినప్పుడు 2-3 రోజులు మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, తర్వాత మళ్ళీ కామన్ అయిపోతుంది. మరి నోటిఫికేషన్ కూడా హెవీ. ఏంటంటే అసలు ఆ నోటిఫికేషన్ ద్వారా మీకు ఏమర్థమైంది, ఏం కాబోతుందని మీకు అనిపిస్తుంది అనేది నేను అడిగాను. నాకు వచ్చాను ఎన్నో వచ్చినాయి పోయినాయి, దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఏమర్థమైంది? ఇది స్టేకింగ్ వ్యాలెట్ అవి తీసేయమన్నారు కదా, అయితే తీసేసాము. కొన్ని కాకపోతే ఇప్పుడు తక్కువ ఉన్నవి వాటి సంగతి కూడా మరి ఏమన్నా ఇస్తుందేమో అని చూస్తున్నాం సార్. సరే ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ యొక్క మేడం గారు, నా అభిప్రాయం ఏంటంటే మనకి గత 5 ఏళ్ల నుంచి కానీ, అంటే మన పీవీసీ మెటా వచ్చిన 2022 కాడి నుంచి కానీ ఎన్నెన్నో నోటిఫికేషన్లు రావచ్చు, కానీ ఇది ఈ నోటిఫికేషన్ మాత్రం మిరాకిల్ జరిగింది అనేది మాత్రం నా అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అది హోప్స్ తోనే ఉన్నాము మొత్తానికి. అయితే చూడాలి, November 1st October 1st ఒక మిరాకిల్ జరుగుతుందనే ఉంది. ఓకే థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ వెయిటింగ్ సార్. ఫర్ మన దట్ సార్. కరీముల్లా షేక్ సార్, వెల్కమ్ సార్. మీరు అన్మ్యూట్ అయ్యారు బట్ మీరు మాట్లాడలేదు మరి. ఓకే సార్, వచ్చేంత వరకు కూడా ఎవరు టైం వేస్ట్ చేయకుండా మీకు అనిపించింది మీరు చెప్పండి సార్. అర్థం కాకపోతే వెల్కమ్ సార్. శ్యాంబాబు సార్, పొన్నూరు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ విషయంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, అర్థం చేసుకునేది చెప్పే ముందు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. షూర్. ఇప్పుడు 100 మందికి ఒక యజమాని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎకరం సేద్యం చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారు సార్. అయితే వాళ్ళు 100% సేద్యం చేస్తుంది 25% మంది, 75% సేద్యం చేస్తుంది 25%, 50% చేస్తుంది. అంటే 100లో ప్రతి పావు భాగం మాత్రమే కొంత మార్పు చేసుకుంటూ వస్తున్నారని అర్థం. అయితే ఇన్యాక్టివ్ గా అసలు సేద్యం చేయకుండా సాగుబడి బంజరు భూమిలాగా అసలు పని చేయని భూమిని సాగులోకి తీసుకురావాలంటే ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో, ఎవరైతే సాగుబడి చేస్తున్నారో వాళ్ళని కొంచెం చూసి నేర్చుకోమని చెప్తా ఉంటారు సార్. సేమ్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, పీవీసీ మేట యొక్క విలువలు తెలిసి ఎవరైతే దాన్ని వర్కింగ్ లో తెచ్చుకుంటా ఆ ఫండ్ ని వ్యాలెట్ లో పెంచుకుంటా వెళ్తున్నారో అలాంటి వాళ్ళు ఎవరైతే పీవీసీ మేటా కానీ లేదంటే ఈ వ్యాలెట్లను అసలు టచ్ చేయకుండా వదిలేసి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఈ విషయాన్ని పాస్ చేసి, అంటే వాళ్ళను కూడా మోటివేట్ చేసి యాక్టివేషన్ తీసుకొస్తే మనకు నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతారు సార్. ఇప్పుడు 2,50,000 మంది చిల్లర ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ విధమైన వర్కింగ్ అంటే కంపెనీ కొంత ఫండ్ ని వెనక్కి తీసుకునిద్ది అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొస్తే ఆటోమేటిక్ గా కొంతమంది మెంబర్స్ యాక్టివేట్ అయిపోయి వాళ్ళ వ్యాలెట్ లో ఉన్నదాన్ని కొత్తగా అంటే అది పిన్ జనరేట్ చేసుకొని వాళ్ళ అకౌంట్ ని రీఓపెన్ చేసుకొని వాళ్ళు ఈ విధమైన అంటే ఒక అకౌంట్ ని టచ్ చేస్తారు, అకౌంట్ ని లాగిన్ అయిపోయి ఒక్కసారి దాన్ని ఫోర్స్ లోకి తీసుకొచ్చి లైవ్ లో పెట్టుకుంటారు. ఈ విధంగా మన కమ్యూనిటీ అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోయింది సార్. ఆటోమేటిక్ గా 2,50,000 మంది ఉండాలి, ఇంకొక 1,00,000 పెరగొచ్చు, అంటే 3,50,000 మంది అయ్యి అక్కడ మనకి బిజినెస్ కానీ రొటేషన్ కానీ సర్క్యులేషన్ కానీ ఈ విధమైన నంబరింగ్ పెరగడం వల్ల మన బిజినెస్ కొంత పురోగతికి రావడానికి అవకాశం ఉంది సార్. ఇంకోటి, అసలు అన్యూజ్డ్ వ్యాలెట్ అన్యూజ్డ్ సిచ్యువేషన్ లో ఉన్న ఫండ్ ని అక్కడ ఉంచి ఉపయోగం లేకుండా దాన్ని మన చేతుల్లో అంటే ఎవరైతే ఉపయోగిస్తున్నారో ఉపయోగించే వాళ్ళ చేతుల్లో కొంత ఫండ్ పెడితే దాన్ని కొన్ని రెట్లుగా తయారు చేసుకునే అవకాశం ఉండింది. అంటే ఎవరైతే ప్రయోజనకరంగా పీవీసీ మీటర్ను ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ చేతుల్లో ఇంకొంచెం ఫండ్ పెట్టే ఉద్దేశం కోసం, లేదు ఆటోమేటిక్ గా రైజ్ చేశారనుకోండి అమౌంట్ రేటు రైజ్ చేయటం అనేది మనకు కావాలి. ఎందుకంటే మనకి ఈ రోజున ఉపయోగం కావాలి. రేటు రైజ్ అవ్వాలంటే కావాల్సింది కమ్యూనిటీ స్ప్రెడ్ అవ్వాలి, కమ్యూనిటీ నంబరింగ్ పెరగాలి. ఆ కమ్యూనిటీ నంబరింగ్ పెరగాలంటే ఎవరో ఏమి చేయట్లేదు, ఎందుకంటే రేటు తక్కువ ఉంది కాబట్టి ఒకవేళ మెంబర్స్ ని పెంచినా కానీ ఉపయోగం లేదు. బట్ పెరలవైన్లో ఉన్న పర్సన్ మొత్తం స్తబ్దతగా నిలబడిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ యాక్టివేట్ చేయాలంటే ఆటోమేటిక్ గా ఒక కొత్త విధానం తీసుకురావాలి. ఆ కొత్త విధానమే ఇది ఈ నోటిఫికేషన్ యొక్క అర్థం సార్. అది నా ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్ ఇక్కడ మీరు చాలా విషయాలు యూటిలైజ్ చేశారు, నేను అంతా కూడా నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది సార్ సార్కి అర్థమైంది. అంటే ఇక్కడ మీరు ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు కూడా మీకు అర్థమైంది నేను చెప్పాను అంతే. అంటే ఇక్కడ ఈ సార్ బాగా మాట్లాడారు లేకపోతే ఆ వాళ్ళు బాగా మాట్లాడారు అని చెప్పేసి ఇక్కడ జడ్జ్ చేసడం కాదు. నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటే వాళ్ళు అది ఇది జడ్జ్ చేసడానికి కాదు. మీరు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు అది కాదు జడ్జ్ చేసడానికి కాదు సార్. నేను జడ్జ్ అంటే నువ్వు బాగా మాట్లాడావు, నువ్వు చాలా బాగా చెప్పారు, అతను ఇలా చెప్పాడు అని ఇలా కాదు నేను మాట్లాడేది. ఓకే, మీకు అర్థమైంది చెప్పాను అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, వెల్కమ్ సార్. లక్ష్మణరావు సార్, ఎలా వస్తుంది సార్? నమస్తే అండి, రాజేష్ గారు. నమస్తే సార్, వెల్కమ్ సార్. సార్ నా అభిప్రాయం ఏంటంటే సార్, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ బట్టి దాని అభిప్రాయం చెప్పండి అనమాట. అదే డిస్కస్ చేద్దాం. నా అభిప్రాయం ఏంటంటే అండి, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ బట్టి పీవీసీ మేటా రేట్ అనేది ఏం అవదనుకుంటున్నాను సార్. ఏదన్నా అయినా కానీ రూపాయిన్నర ₹2 కంటే అంతకంటే ఎక్కువే ఉండదు. మెయిన్ టార్గెట్ ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ అవన్నీ ఎవరైతే చేసుకొని ఉంటారో
మన జేబులోకి ఏమన్నా రూపాయి రావాలంటే అటు నుంచి ఇస్తాడు. అదే వ్యాలెట్కి వచ్చేసి 500 పీవీసీ మేట అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ నుంచే మనకి ఇన్కమ్ అనేది ఇస్తాడని నేను అనుకుంటున్నాను సార్. అదేవిధంగా ఈ టోకెన్ రేట్ పెరగాలని కూడా, అంటే నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదండి, ఈ టోకెన్ రేట్ పెరగాలని కూడా ఎవరు అనుకుంటున్నారంటే కొంచెం తక్కువ ఎసెట్లో ఉన్న వాళ్ళే అనుకుంటున్నారు సార్. ఎసెట్ బాగా ఉన్న వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు సైలెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది టోకెన్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది ఇవన్నీ చూసుకోకుండా రీసీడ్ ఫండింగ్, అదేవిధంగా రీటోకెన్ ఫార్మింగ్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అసలంటూ రేట్ అంటూ పెరిగితే 2 రూపాయలైనా మీలాంటి వాళ్ళకి ఎసెట్ బాగా ఉన్న వాళ్ళకి మంచి ఇన్కమ్ సార్. 2 రూపీస్ ఉన్నా కూడా, ఎందుకంటే ఈరోజు ఈ రూపాయికి 30 ఇట్లా ఈ విధంగా ఉన్న పీవీసీ మెట చాలామంది కూడా హోల్డ్లో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ నేను ఒకటి అనుకోండి. ఆ విధంగా ఏంటంటే 2 రూపీస్ అయినా కానీ మాకు మంచి బెనిఫిట్సే వస్తాయి సార్. అదే చూస్తున్నాను. ఏదేమైనా నా ఆలోచన ఏంటంటే సీడ్ ఫండింగ్ నుంచి మనకి ఇన్కమ్ క్రియేట్ చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఇది సార్ నా అభిప్రాయం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్. మీరు కూడా చాలా మంచి విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. యా, మీ ఆలోచన చెప్పారు. మీ ఆలోచన ఏంటంటే ఒకవేళ రేటు మరి మనం అనుకున్నంత రీచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ బట్ ఇక్కడ మరి సీడ్ ఫండింగ్ పేజ్ నుంచి కానీ లేదా టోకెన్ ఫార్మింగ్ పేజ్ నుంచి కానీ మనకు ఉన్న వాళ్ళకి మరి ఎంతో కొంత ఇస్తూ ఇప్పుడు ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ ఇస్తారు కావచ్చు అనేది మీ అభిప్రాయం. ఇందాక మన పొన్నూరు సార్ మాట్లాడిన దాంట్లో కూడా ఆ సార్ మాట్లాడింది ఏంటంటే కొద్దిగా నిద్రించుతున్న వాళ్ళని ఖచ్చితంగా అదే ఆ సేద్యం గురించి చెప్పారు కదా. అంటే ఇప్పుడు మనకు సిస్టమ్ కూడా మంచి పేరు పెట్టింది ఏంటంటే, మనకు ఒక భూమి ఇచ్చింది, ఆ భూమిని మీరు ఆ భూమి లేదని చెప్పేసి కొంతమంది భూమి అంటే నాకు మొత్తం తెలుసు, వ్యవసాయము ఎలా చేయాలా ఏం కథ ఎవ్రీథింగ్ వినోస్ అన్న వాళ్ళకి భూమి ఇచ్చింది. బట్ భూమి ఇచ్చినా కూడా దున్నేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. కొంతమంది చేసే వాళ్ళకి భూమి లేదని, భూమి ఉన్న వాళ్ళకు చేయడం కాదని. సో దాన్ని ఆ ఒక ఉదాహరణ తీసుకుని మంచి బాగా చెప్పారు సార్ అలా చెప్పారు. వెల్, మీరు ఎలా చెప్పారు? వెల్ సార్, ఇంకా మిగతా సార్లు కూడా. చిన్న సబ్మిషన్. ఎస్ సార్. సార్ అంటే నేను ఏ బేసిస్ మీద చెప్పానంటే, ఆ పెర్లవైన్లో ఉండి పీవీసీ మెటల్లోకి వచ్చి వాళ్ళ అకౌంట్ వ్యాలెట్లో 20,000 30,000 డాలర్లు ఉండేవాళ్ళు కూడా, అంటే యుఎస్డిటీస్ కానీ ఏ రూపంలో ఉండేవాళ్ళు కూడా ఆ రోజున ఇది పెరగవచ్చు పెరగపోవచ్చు అని వదిలేసి ఆ రోజున అంతే ఉంచారు సార్. అంటే వాళ్ళు అంటే దాన్ని చేంజెస్ ఒకదాని తర్వాత ఒక సిస్టాన్ని ఫాలో అవుతా ఒక్కొక్క స్టెప్ నేర్చుకొని చేసుకున్న విధానం లేనోళ్ళు ఆ రోజున ఏ విధంగా అకౌంట్లో వ్యాలెట్లు ఉన్నాయో ఈ రోజున అట్లానే ఉండిపోయినాయి. ఒకవేళ వాళ్ళకి రివార్డులు ఏమైనా వస్తున్నా కానీ రివార్డు ప్లేస్లో పేరుకుపోయినాయే కానీ ఈ రోజు వరకు కదిలించిన విధానం లేదు. కానీ వాళ్ళ దగ్గర ఎంత ఫండ్ ఉండి వచ్చారు అనేది కాదు, ఎంత ఫండ్ని డబుల్ చేసుకున్నారు, త్రిబుల్ చేసుకున్నారు, ఎంత ఫండ్ని వాళ్ళు రొటేట్ చేసుకున్నారు, అంటే ఎంత సంపదనే లేదు అంటే ఎంత ఆ పంటను పండించుకొని గెయిన్ చేసుకొని వాళ్ళు స్టోర్ చేసుకున్నారనే ఉద్దేశం మీద మా ఫ్రెండ్ ఒక అతను, నేను గతంలో కూడా చెప్పుకొచ్చాను, 1,00,000 పీవీసీ మెటల్ కొని లక్ష సంపాదించాడు. దాని అర్థం ఏంటంటే ఈ రోజున సరైన భూమి మన చేతికి ఇచ్చింది కంపెనీ, దానిలో పంటని కరెక్ట్గా ఉపయోగించుకొని పంటని పండించుకొని మన చేతుల్లో హోల్డ్ చేసి పెట్టుకోవటం అనేది సంపదని, అది మెయిన్ ఉద్దేశం. అట్లా సంపదను చేతిలో పెట్టుకోకుండా వదిలేసి ఊరుకున్న వాళ్ళని ఈ రోజున ఈ విధమైన నోటిఫికేషన్తో కదిలిస్తే ఏంటంటే వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళు కదులుతారు. కదిలినందువల్ల ఏంటంటే సిస్టంలో కొంత మార్పులు చేంజెస్ జరుగుతాయి, నంబరింగ్ పెరిగిద్ది, హోల్డింగ్స్ లేదంటే ఫండ్ల్లో మార్పులు రకరకాలు వస్తాయి. ఈ రకాల అన్నిటి ప్రభావం ఏంటంటే మెయిన్ కాయిన్ మనకుండా టోకెన్ యొక్క వాల్యూ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అంటే ఈ వర్క్ జరగకపోతే అక్కడ రేటు పెరగడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే మనకు కావాల్సిన కమ్యూనిటీ, మనకు సర్క్యులేషన్ కావాలి, మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, లోపల ప్రతి ఒక్క సిస్టమ్ పాయింట్ని మనం ఉపయోగించాలి. సిస్టమ్ ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి మారుస్తుందంటే దాని అర్థం ఏంటి, మనకి ఇంకా ఆ ఫండ్ ప్రొడక్షన్ పెంచుకునే దానికి అవకాశాలు ఇస్తుంది. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఆ ఫండ్ పెరగడానికి అవకాశం ఉంది. 1,00,000 పీవీసీ మెటల్ వాళ్ళు 2 లక్షలు చేసుకున్నారు, $20,000 అకౌంట్లో పెట్టుకున్న వాళ్ళు అదే $20,000 అట్టనే ఉండిపోయినాయి.
ఉపయోగం లేదు సార్. అందుకని ఇందాక సార్ కూడా చెప్పారు, అదే రేటు పెరుగుంటే 5 పీవీసీ మెటాలు, 20 పీవీసీ మెటాలు, 50 పీవీసీ మెటాలు మా కుటుంబంలో ఉంచుకోవడానికి అవకాశం ఉండేదన్నారు. కానీ రేటు తగ్గటం వల్ల చేతిలో సరైన విధానంలో వాళ్ళు వర్క్ చేయడం వల్ల 1,00,000 నుండి 1,50,000 పీవీసీ మెటాలు ఈ రోజు నా చేతుల్లో ఉన్నాయనే ధైర్యంతో చెప్పగలుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే వారికి ఇచ్చిన పంట, వారికి ఇచ్చిన భూమి, వారికి కంపెనీ ఇచ్చిన విధానాల్ని కరెక్ట్గా అవలంబించి కరెక్ట్ ప్రాసెస్ చేశారు కాబట్టి కరెక్ట్ ప్రొడక్షన్, కరెక్ట్ వెల్త్ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి హ్యాపీగా ఉంటారు. ఈ రోజున ఇంకోసారి అన్నారు, కొంచెం రేటు పెరిగితే ఇప్పుడున్న రూపాయి కాస్త 5 రూపాయలైనా, 2 రూపాయలైనా, 10 రూపాయలైనా కానీ సంపద ఎక్కువ ఉంటే దానికి వాల్యూ వస్తే ఆటోమేటిక్ గా మనకు ఉపయోగం ఉంటుంది. నా దగ్గర 100 పీవీసీ మెటల్ ఉండి అట్లనే చాలు. ఎందుకంటే ఒకనొక సందర్భంలో రమేష్ సారు, నేను, సుజాత మేడం గారు, శంకర్ సార్ కలిసి 100 పీవీసీ మెటల్ నా హోల్డ్ అయినందుకు ఆ 100 పీవీసీ మెటల్కు కంపెనీకి దగ్గర 4 సార్లు మెయిల్ పెట్టాం సార్. కానీ ఆ 100 పీవీసీ మెటల్ గారు ఈ రోజు లక్షల్లోకి వెళ్ళిపోయింది. అంటే సంపద పెరిగింది. ఈ రోజు నా సంపద ఎక్కువ పెరిగినందువల్ల తక్కువ రేట్లో ఇంక్రీజ్ అయినా కానీ మనం బెనిఫిట్ పొందుతాం. అది కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. సో నేను మళ్ళీ ఆ మాటలను దొల్లించాను, ఇక్కడ మీరే అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక మై పార్ట్నర్స్, మీకు ఇప్పటిదాకా నేను చెప్తున్నా ఏంటంటే, మనకు వచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్ 1 తారీఖున వచ్చిందో, సో అందరూ కూడా మీకు ఏమనిపిస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా సిస్టమ్ ఓకే అనేది, మీకు ఏమనిపిస్తుంది అనేది చెప్పడానికి ప్రయత్నం చేయండి సార్. ఇంకా రండి సార్ మీరు, ఎందుకంటే నేను పిలవాలి అంటే మళ్ళీ కంఫర్టబుల్ మీరు ఉన్నారో లేదో తెలియదు నేను పిలిచిన వారు. ఒకవేళ మీరు నిజంగా కంఫర్టబుల్ ఉంటే మీరుగా మీకు చాలా మందికి అన్మ్యూట్ ఆప్షన్ పెట్టి పెట్టాను, తర్వాత మీరు అడిగితే వెంటనే ఇక్కడ ఇంకొకసారి వచ్చారు. ఎస్ చారీ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. సార్ నమస్కారం సార్, నా పేరు వెంగోజు చారు సార్, వరంగల్ నుంచి సార్. వెల్కమ్ సార్, నమస్తే సార్, బాగున్నారు సార్? బాగా సార్. ఈ గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరికి నమస్తే సార్. నేను చెప్పొచ్చి నాకు అర్థమైందండి సార్, ఈ పీవీసీ మెటా వాళ్ళు సార్ ఇంకా చాలా ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తారు సార్, చేస్తారు అనుకుంటున్నాను. చాలా ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తే ఏమైందంటే బై అండ్ సేల్ చేస్తారు కాబట్టి మనకు రేట్ అనేది పెరుగుతుంటుంది. మళ్ళీ అందులో సార్ నాకు ఇథీరియం గురించి స్టార్టింగ్ లో ఐడియా ఉంది సార్. ఇథీరియం వాళ్ళు ఈ గ్యాస్ ఫీజ్ అనేది ఇథీరియం కాయిన్సే కట్ చేయించారు సార్ అప్పుడు సార్. అయితే ఇక్కడ కూడా మనం పీవీసీ మెటా కూడా గ్యాస్ ఫీజ్ తీసుకుంటున్నామనేది ఫస్ట్ తర్వాత అనేది నా యొక్క అభిప్రాయం సార్. తీసుకోవడం వల్ల బర్నింగ్ అవుతాయి కాబట్టి ఇంకెక్కువ పెరుగుతాయని ఆలోచన సార్ నాది. థ్యాంక్ యూ సార్. మీ ఆలోచన విధానం ఇది. అంటే పెట్టి పెట్టి కూడా మళ్ళీ అంటే వీళ్ళు చేసేదంతా కూడా మునుముందు ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి చేస్తున్నట్టు మీ మాటలు నేను అర్థం చేసుకున్నాను. అవును సార్, అంటే ఎక్కువ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అయితే చాలా మంది మన పీవీసీ మెటా గురించి దాని గురించి స్టడీ చేసి బై అండ్ సేల్ చేస్తాడు సార్, కొనిపెట్టుకుంటారు. బై అండ్ సేల్ చేస్తుంటేనే మనకు రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. ఎంత ఎక్కువ బై అండ్ సేల్ చేస్తే అంతే రేట్ ఇంక్రీజ్ అవుతుంది సార్. కంపెనీ వాళ్ళు చేసేది ఏముండదు, మనం బై అండ్ సేల్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు ఎంతమంది ఎక్కువ వస్తే మన పీవీసీ మెటల్ తెలుసుకొని వీళ్ళు కొనుక్కొని బై అండ్ సేల్ చేస్తా అంటే రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. నాకు తెలిసిన అభిప్రాయం సార్. ఓకే సార్, కరెక్ట్, వండర్ఫుల్ సార్. అంటే నేను ఏది కరెక్ట్ ఏది కాదు అని సో మిమ్మల్ని జడ్జి చేయడానికి కాదు సార్, ఎవరిని కూడా వినపడుతుంది సార్. వెల్కమ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను రెండు మాటలు చెప్తాను సార్, నాకు అర్థమైంది సార్. చెప్పండి సార్. ఎస్ సార్, సీనియర్స్ అందరూ బాగానే చెప్తున్నారు. కాకపోతే మనం అనుకున్నట్లుగా ఈ 2.5 లక్షలు ఇప్పుడు దాకా ఉన్నాయి అనుకుంటున్నాం కదా సార్. మనం ఏదైతే సీడ్ ఫండింగ్ అకౌంట్స్ వాటిలో ఈ 30 తర్వాత 50% మైనస్ అయిపోతాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. దేంట్లో మైనస్ అయితే సార్, దేంట్లో మైనస్ అయితే మళ్ళీ చెప్పండి. మనం 2.5 ఉన్నాయి అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మనం సీడ్ ఫండింగ్ చేసినటువంటి అకౌంట్స్ మనకి ఈ ట్రస్ట్ అదే మెంబర్స్ సార్ 2.5 అనుకుంటున్నాం కదా సార్ మనం. ఓకే.
అక్కడ చూపిస్తుంది కదా సార్ 2.5 అని చెప్పి. ఓకే ఓకే. అంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను సార్ నేను, ఎందుకంటే నా టీం కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి 400 ట్రస్ట్ వ్యాలెట్స్ నుంచి 180కి వచ్చేసింది సార్ ఇప్పుడు. ఆ ఎందుకు అనుభవపూర్వకంగా వచ్చేది చెప్తున్నాను సార్ నేను. సిస్టమ్? అది మీరు వాటిని యూటిలైజ్ చేసుకోకుండా మీరు దాన్ని మర్చిపోయారు, సిస్టమ్ ఎందుకు తీసేసింది సార్ అది? లేదు సార్, అదే అంటున్నాను సార్ నేను. ఏంటంటే ట్రస్ట్ వ్యాలెట్ మనకి ఫస్ట్ దానికి $50 అని చెప్పారు, 50 BUSD స్టార్ట్ చేసాం సార్ మనం. ఆ రోజు చేసుకున్న వాళ్ళందరూ కూడా దానికి మీరనేది అందరూ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు, దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు, అందుకే తగ్గిపోద్ది కావచ్చు అని మీరు అనుకుంటున్నారు, అంతేనా? ఎస్ సార్, నెగిటివ్ థింకింగ్ సార్. ఓకే ఓకే. అది మీరు ప్రతి విషయానికి పాజిటివ్ నెగిటివ్ 2 థాట్స్ ఉంటాయి కదా సార్ మనకి. రైట్ రైట్. ఓకే ఓకే. అందరూ ఒకే కోణంలో ఒక విషయాన్ని చూడలేరు సార్. అందుకే సార్, అందుకే మీ అభిప్రాయాన్ని అడిగాను అంతే. నేను విమర్శించడానికి కాదు, అంటే అట్లా జస్ట్ సార్. అదే సార్, ఇప్పుడు కూడా మనం నెగిటివ్ లో వెళ్ళి పాజిటివ్ వచ్చింది అనుకోండి హ్యాపీ. అదే మనం పాజిటివ్ థింకింగ్ లో ఉండి కొంచెం నెగిటివ్ ఎదురైంది అనుకోండి, వెంటనే డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను అనుకునేది చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను సార్ నేను. అంతే సార్, అంతే సార్. అంటే అనుభవపూర్వకంగా ఏదైతే 2.5 ఉన్నాయో, ఈ 2.5 లో ఫస్ట్ వాళ్ళు ఎవరైతే మినిమం 50 BUSD తో అని చెప్పాము మనం, ఏది 2022 జూలై 28 స్టార్ట్ అయినప్పుడు. తర్వాత మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి సిస్టమ్ మనకి 10 BUSD తో చేయమన్నారు సార్. ఆ 10 BUSD తో చేయమన్నప్పుడు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ బాగా వచ్చినాయి సార్. కాకపోతే వాటికి పెరలైన అకౌంట్స్ అనేవి చాలా మటుకు అటాచ్మెంట్ అవ్వలేదు సార్. తర్వాత సడన్ గా వదిలేడు, సెటిల్మెంట్ అన్నాడు, చాలా మంది చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేదు. గురించి ముందుకు ఏమనబోతున్నది, ఎందుకంటే మనం మళ్ళీ నేను ఏమన్నానంటే ఇవన్నీ కరెక్ట్ సార్, మీరు చెప్పేది తప్పులేదు. అక్కడికే వస్తున్నాను సార్, నేను కూడా అక్కడికే వస్తున్నాను సార్. అట్లా ఎవరైతే ఆ 10 BUSD తో అకౌంట్స్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు మనకి మైనస్ అయిపోతాయి అంటున్నాను సార్ నేను. ఈ మైనస్ అయిపోయి ఫిల్టర్ చేసేస్తున్నాడు, ఇప్పుడు టోటల్ గా ఫిల్టర్ చేసేస్తున్నాడు, ఉన్న వాళ్ళతో ముందుకు వెళ్తున్నాడు. గత 2-3 రోజులు బట్టి మీరు మనకి గ్రూప్ లో ఇచ్చే మెసేజ్ కానివ్వండి, లేదంటే మనం ఓవరాల్ గా మనం పర్సనల్ గా చూసుకునే దాంట్లో కానీ, PVC మెటా ఏదన్నా కానీ ఈ మనకి September 30 తర్వాత October 1st లేదా ఫస్ట్ వీక్ అనుకోండి, ఏదైనా మంచి గుడ్ న్యూస్ ఉంటాము, కాదంటలేదు సార్. కాకపోతే మన సిస్టంలో వచ్చేపాటికి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా చాలా మంది దీనిలో లాస్ అవుతాయి. మెంబర్ ఆఫ్ పీపుల్ ఈ 2.5 లో కూడా చాలా మంది లాస్ అవుతారు ఖచ్చితంగా. ఇంకా చేసుకునే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ముందుకు వచ్చేటోళ్ళు కూడా 100, 150, 200 ఉన్న వాళ్ళే వారు ముందుకు రావట్లేదు. ఆ BNB మనం ఎందుకు పెట్టాలని చెప్పి ఇంకా నమ్మలేదు సార్ చాలా మంది. 5,000 అబౌవ్ లేదా 2,000 అబౌవ్ క్వాడ్స్ అకౌంట్ అబౌవ్, ఇంకా మినిమం ఖచ్చితంగా చెప్పాలంటే క్వాడ్స్ పైన ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు సార్. వాళ్ళు కంపల్సరీ సిస్టంలోకి వస్తున్నారు, రప్పిస్తున్నారు. ఇప్పుడు ఇందాక ఆయన ఎవరు అన్నారు, ఇందాక 25% ల్యాండ్, 25% ల్యాండ్, 4 భాగాలు విభజిస్తే ఆ 4వ వాళ్ళు చేయని వాళ్ళు తీసేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇంకా చేయకోకుండా ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఏదైతే డ్యూరేట్ అయిపోయిన దాన్ని వాళ్ళు కంప్లీట్ చేస్తారు సార్ ఇప్పుడు. సో ఓవరాల్ గా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సార్, వ్యాలెట్స్ ని పక్కన పెడితే ఇప్పుడున్న మన వ్యాలెట్ లో కొన్ని ఫీచర్స్ పోతాయి అనుకుంటున్నాం కదా సార్ మనం. ఆ ఫీచర్స్ లో కూడా అంటే నా ఒపీనియన్ సార్, ఆ ఫీచర్స్ లో కూడా లాస్ట్ లో మనకు ఒకటి ఇచ్చారు సార్. ఆయన ఏమని ఇచ్చారంటే, సిస్టమ్ నుంచి ఇన్సెక్యూర్డ్ గా వెళ్ళేటువంటివి కొన్ని ఉన్నాయి, వాటిని కూడా అరికడతామన్నారు కదా సార్. అది వచ్చేపాటికి మనకి లాస్ట్ 4-5 months నుంచి కూడా మనకి అక్కడ సెల్ఫ్ అనేది చూపిస్తుంది సార్. ఐటీ దగ్గర మనం ఎవరికైనా టోకెన్ ఫార్మింగ్ చేయాలన్నా, టోకెన్ స్టేకింగ్ చేయాలన్నా సెల్ఫ్ అనేది చూపిస్తుంది. ఆ సెల్ఫ్ దగ్గర మనం ఏదైనా ఐడి వేసినా సార్ తీసుకుంటాం సార్. ప్రస్తుతానికి దాన్ని కంట్రోల్ చేస్తారు. ఇక నుంచి వ్యాలెట్స్ లో నుంచి వ్యాలెట్ టు వ్యాలెట్ అనేది ఉండదు. ఇది ఖచ్చితంగా సిస్టమ్ అమలు చేస్తుంది అనుకుంటున్నాను సార్. P2P ఆప్షన్ అనేది కంపల్సరీ ఇస్తారు. ఇంతకుముందు మన P2P ఆప్షన్ ఎలాగైతే ఇచ్చారో అది అనేది కంపల్సరీ చేస్తారనుకుంటున్నాను సార్. ప్లస్ ఎలాగైతే ఈ వ్యాలెట్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి కదా సార్, ఇప్పుడు క్లోజ్ అయిపోయిన ప్రతి వ్యాలెట్ లో కూడా దానికి సంబంధించిన పెరలవెల్కి సంబంధించినటువంటి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ సార్, ఆ DPs ఏదైతే ఉన్నాయో ఆ DPs ప్రస్తుతానికి USDT అనుకుంటున్నాం కాబట్టి అవన్నీ తీసుకొచ్చి PVC మెటాకి ఒకవేళ లిక్విడిటీ కింద యాడ్ చేస్తే ఈ PVC మెటా అనే దాన్ని ఎవరు కూడా పట్టుకోలేరు సార్. ఇక ఇది సార్ నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది వండర్ఫుల్ గా.
ఎస్ మేబీ టేకన్ చాలా చాలా మంచి పాయింట్లు కూడా మీరు కొన్ని ఇందులో అమర్చడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మీకు అనిపించింది చెప్పారు. నెక్స్ట్ ఇంకా సార్ మరి పార్ట్నర్స్ ఇంకా మరి పార్ట్నర్స్ ఇంకా కూడా మనకి చాలా టైం ఉంది. మన మన యొక్క పార్ట్నర్స్, మన యొక్క లీడర్స్ లేదా మన పీవీసీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నారు. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడితే మనకు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి మాటలు. ఎందుకంటే ఏంటి జరగబోతుంది రేపు పొద్దున అనేది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చేది వస్తుంది లోపల. బట్ మనం ఏమనుకుంటున్నాం అనేది కూడా మరి ఒక మన మాటల్లో వ్యక్తపరిస్తే మరి అది మీకు కూడా అందులో నుంచి వెళ్ళి కొంతవరకు ఏమంటారు ఫిల్టర్ అయ్యి బయటకు వస్తాయి. కొన్ని విషయాలు మీకు బయటకు వస్తాయి, మీకు అర్థమవుతుంది. అందుకని మనంగా నాకు కూడా ఇందులో నేను అంటే మీకు అనే దాంట్లో నేను కూడా మనకు అర్థమవుతాయి. సో కనుక నేను మరి ఈ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా మరి అతనికి నెగిటివ్ ఇతను సరిగ్గా చెప్తలేడు అది కాదు నేను మాట్లాడేది. నేను అడిగింది మనకు అనిపించింది మనము ఓపెన్గా షేర్ చేసుకోవడం అనమాట. ఓపెన్గా మనకు అనిపించింది మనం షేర్ చేసుకున్నాం. మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, పీటీపీ ఇస్తా అన్నారు, లేదా నేను ఇంకా ఇప్పుడు సార్ ఒక మాట లాస్ట్ మినిట్లో నేను ఇది కొంతమంది వ్యక్తులు ఇందులో సరిగా అది సంథింగ్ రాంగ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా పట్టుకుని సార్ ఒక మాటలు వచ్చింది. తర్వాత ఇందాక ఒక మాట అన్నారు ఏమని అంటే అందరు తగ్గించేయడం కాదు, కానీ అది తగ్గిపోతారు. ఏమంటే ఇప్పుడు నువ్వు ఓకే నేను మాట్లాడండి, మళ్ళీ ఇంకా ఉన్నది కదా టైమింగ్. సో ఇంకా 20 నిమిషాలు ఉంది. మనం వెల్కమ్ సార్. ఇంకా మన లీడర్ పార్ట్నర్స్ మీరుగా వచ్చి మాట్లాడండి సార్. ఇంకొకరు మాట్లాడింది దాన్ని మీరు బేసిక్ చేసుకుని మాట్లాడద్దు. అయ్యో ఆ సార్ అలా అన్నాడు, నేను ఇప్పుడు ఎలా అంటే బాగుంటుందో లేదో, నేను ఈ విషయాన్ని చెప్పొచ్చో లేదో అట్లా అనుకోవద్దు. అది కాదు ఇక్కడ దిస్ సిస్టమ్, నీది కాదు నాది కాదు సార్. నేను నడిపితలేను, మీరు నన్ను సిస్టమ్ ఒకవేళ మీరు తిట్టారనుకోండి నేనే బాధపడను, నేను సిస్టమ్ తిట్టారనుకోండి మీరు బాధపడకూడదు. ఎగ్జాంపుల్ దట్ ఈస్ నేను అడిగేది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా తిట్టమని చెప్పట్లేదు. మళ్ళీ దాన్ని నేను చెప్పేది ఏంటంటే యథార్థంగా ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ బట్టే మీకేం అర్థమైంది, మరి రేపు ఏం రాబోతుందని, లేకపోతే ఏమైనా అర్థమైందా, లేకపోతే ఇందాక మేడం అన్నారు సార్ మనకి ఎన్నో సిస్టాలు వచ్చాయి, సార్ ఎన్నోసార్లు మనకు నోటిఫికేషన్ వచ్చింది, బట్ సాటిస్ఫైగా నేను లేను, మరి ఇప్పుడు కూడా ఏమొస్తుందో నాకు అర్థం కాదు, అంతే, నథింగ్. సో ఆ మేడం మాట్లాడిన తప్పు ఉందా? లేదు. ఆ మేడంకి ఆ మాత్రం అర్థమైంది, ఆమె అనుకున్నది ఆ మేడం గారు సీదా క్లుప్తంగా చెప్పారు. ఎస్. ఇంకొకసారి మన కాశీ వెంకటేశ్వర సార్ ఉన్నారు, సార్ ఇది సంథింగ్ ఇప్పుడు ఇవన్నీ చేసుకోమంటుంది అని, కనుక మేబీ సార్తో ఇంకెవరైనా అనొచ్చు, లేకపోతే సార్కి అనిపించవచ్చు, అనుకున్న దాన్ని క్లియర్ కట్టే సార్ చెప్పడం జరిగింది. దట్స్ ఇట్, అంతే అక్కడ, అంతే తప్ప. సో నేను మరి ఈ సార్ అలా అన్నారు, ఆ సార్ ఇలా అన్నారు అని జడ్జ్ చేసడానికి కాదు. జడ్జ్ చేయడం అంటే మరి రేపు పొద్దున మీరు అట్లా మాట్లాడి చేసి అనడం అది కాదు. ఇక్కడ క్లియర్ కట్గా మీకేమనిపించింది సార్, దట్స్ ఇట్, అంతే. ఒకసారి అన్నారు రేపు పొద్దున మరి చాలా హై పిచ్కి వెళ్ళే రేటు అనిపిస్తుందని చెప్పి ఒకసారి అన్నారు, ఓకే తనకు అనిపించింది, ఆ సార్కి అలా అనిపించింది. ఒకసారి అన్నారు మేబీ సార్ ఇది మేబీ ఇప్పుడు మనకు రూపాయలు ఉన్నట్టయితే అది రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు అవుతుంది కావచ్చు, అంతేగాని అంతకంటే ఎక్కువ అవ్వదు. ఓకే, దట్స్ తన ఫీలింగ్, అది తన యొక్క ఆలోచన. తను ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ బట్టి తన ఆలోచన. సార్ నేను ఇది మాట్లాడుతున్నానని చెప్పేసి మీరు ఆగొద్దు, మీరు అన్మ్యూట్ చేసుకున్నా మీరు, లేకపోతే మీరు మీరు హ్యాండ్ రైజ్ చేసిన వెంటనే నేను ఆపేసి మళ్ళీ మీతో మాట్లాడతాను అనమాట. సో నేనే ఒక్కొక్కరిని పిలవాలంటే లేట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏం పోతున్నాను మీ గురించి చెప్తున్నాను ఏంటంటే మీకు అనిపించింది ఇక్కడ షేర్ చేసుకోండి, అంతే. మీకు అది తప్పు ఒప్పు నెగిటివ్ పాజిటివ్ ఇక వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో మనకు అవసరం లేదు. ఇక్కడ ఇది మనకు నథింగ్ అవసరం లేదు. అది నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు, సిస్టమ్ ఏం చేయబోతుంది అనుకుంటున్నారు మీరు అనేది నేను అడిగాను, అట్లా అంతే. అది మీరు ఇదంతా కూడా నేను ఎందుకు మాట్లాడుతుంటే మళ్ళీ మీకే మోటివేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడడానికి జంకే అవసరం లేదు, లీడర్లు కదా నేను చెప్పే అవసరం లేదు. బట్ మిగతా వాళ్ళు మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడే రకంగా నేను చేయడానికి నేను ఇక్కడ రెడీ ఉన్నాను అన్నమాట, మాట్లాడించడానికి. సో నేను ఉన్నాను, మాట తప్పిపోతాయి, తడబడతాయి, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, అయినా కూడా చాలా మంది ముందుకు రావట్లేదు. బట్ వై ఐ డోంట్ నో, ఎందుకు అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. బిందాస్గా మాట్లాడుకోవచ్చు సార్, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను పిలిస్తే వస్తారు చాలా మంది, బట్ అలా కాకుండా నేను అనేది ఏంటంటే జెన్యున్గా రండి, జెన్యున్గా వచ్చి జెన్యున్గా ఈ వచ్చిన నోటిఫికేషన్ గురించి ఏంటనేది మీరు షేర్ చేసుకోండి అనేది నా ఆలోచన సార్, అంతే తప్ప. సో నేను ఇప్పుడు మీకు
లేదా అయ్యో ఆ సార్ ఇలా అన్నాడు, ఈ సార్ అలా అన్నారు కాదు. ఎందుకు మాట్లాడుతున్నా ఇదంతా మళ్ళీ మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఒక్కొక్కరు లేట్ వస్తారు, ఒక్కొక్కరు ముందు వస్తారు. కనుక నేను అందుకు అని చెప్పేసి మళ్ళీ చెప్పిందే ఒకసారి మళ్ళీ చెబుతున్నాను అంతే తప్ప. సో లేదంటే మీకేమనిపిస్తుంది చెప్పన్నా సార్? సో సార్ ఇప్పుడు ఇందాక ఏం మాట్లాడారు మళ్ళీ అదే మాట్లాడుతున్నారని కూడా అనిపిస్తాయి. అంతే టైం వేస్ట్ కాకూడదు. టైం వేస్ట్ కావద్దంటే 1 by 1 కమ్ టు రండి, మాట్లాడండి, ఏదైనా పర్లేదు. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు అవసరం లేదు, వెల్కమ్, రండి. సో ఇప్పుడు నాకు చెప్పాలంటే ఒక 2-3 వ్యక్తులతో అర్జెంట్ మాట్లాడాను సార్. అయినా కూడా నేను ఇక్కడ ఉన్నాను అర్జెంటుగా. నేను ఇక్కడ ఒక 3-4 గురించి మాట్లాడాలా. ఇది దగ్గర 12,000 USDTకి సంబంధించిన విషయాలు, 12,000 USDTకి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. అయినా కూడా వీఆర్ రెడీ టు స్పీక్, మనమందరం కూడా మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఉన్నాను అనమాట. ఓకేనా? సో అది కాదు, మీరు షేర్ చేసుకోండి సార్, మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే. సో దాని మీదకి వెళ్ళి మరి రేపో లేకపోతే కొద్దిగా తర్వాతనో లేకపోతే జరిగిపోయేటి ఏంటి, ఏం రాబోతుంది అని కూడా నేను కూడా చెప్పగలుగుతాను కదా. నేను ఎవరిటీ షేర్ చేసుకుంటాను. ఓకే, అయినా కూడా ఎవరైనా హిండర్ చేశారా అంటే లేదు. ఓకే, సో నో ప్రాబ్లం. మరి గురుగారు నమస్కారం అండి. నమస్కారం సార్. వెల్కమ్ సార్. రామశేషు గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్, వారికి నేనే అనుమతి ఆప్షన్ ఇచ్చాను. అవి ఇచ్చారా సార్? ఓకే, వెల్కమ్ రామశేష్ సార్. వెల్కమ్ సార్. రామశేష్ సార్, వెల్కమ్ సార్. సరే సార్, సార్ మాట్లాడట్లేదు కాబట్టి నేను మాట్లాడతాను సార్. వెల్కమ్ సార్. అందరికి గురుగారు మీకు ప్రత్యేకంగా నమస్కారాలు. అందరికి కూడా నమస్కారం సార్. నమస్కారం సార్. జనరల్ గా మీరు అడుగుతున్న ఇవాళ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త నోటిఫికేషన్ గురించి మీ అభిప్రాయం చెప్పండి, అదే కదా సార్? ఓకే సార్. అయితే నేను చెప్పేది ఏంటంటే సార్, జనరల్ గా సిస్టమ్ మనం ఇన్ని రోజులు ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నామో వాటికి సమాధానం లేకుండా మౌనంగా ఉంది. ఇప్పుడు నేను సిద్ధంగా రాబోతున్నాను, మీరు రెడీ అని ఒకటి మన హెచ్చరిక జారీ చేసిందని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే మనకు వచ్చేసి ఇన్యాక్టివ్ గా ఎవరైతే ఉన్నారో, సో యాక్టివ్ గా ఉన్న వారిని ముందుకు తీసుకెళ్తూ ఇన్యాక్టివ్ గా ఉన్న వారిని మరి వ్యాలెట్ కు మనకు అన్నిటికీ భారమే కాబట్టి మరి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని ఇంకొక పొడిగించి మన కోసం ఇచ్చి మరి ఇన్ని రోజులు నాకు ఛాలెంజ్ చేశారు కదా మీరు, ఇప్పుడు నేను మీకు చేస్తున్నాను. ఎవరైతే వాటిని యూజ్ చేసుకుంటారో వారందరూ కూడా నాతో పాటు వస్తారు అని చెప్పింది సార్. రెండోది. మూడోది ఏంటంటే మనం కోరుకునేది పీవీసీ మెటా రేటు. ఈ పీవీసీ మెటా రేట్ అనేది మరి ఏ రకంగా పెంచుతుందా అనేది మనం అనుకుంటే మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఏదైతే మనం పెట్టుబడులు పెట్టుకున్నామో ఆ పెట్టుబడులకు తగ్గట్టుగా మనం ఆదాయం తీసుకోవడానికి అవకాశం కావాలి. అది రేటు పెరుగుడా లేకపోతే యూఎస్డిటీలు ఫార్మింగ్ చేసుడా అనే విషయాన్ని చూసుకుంటే సో మనకు ఒక అవకాశం ఇస్తుంది P2P అనేది. అది కూడా నేను అనుకుంటున్నాను సార్, P2P అనే అవకాశం ఇంతకుముందు మనకు పెరల్వైన్లో అయితే ఎలాగిచ్చిందో డీపీ చేంజింగ్, సో ఇప్పుడు కూడా అలాగే రావచ్చు అనుకుంటున్నాను. సో ఈ మూడు గనక జరిగితే ఇందాక మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పీవీసీ మెటాని మళ్ళీ ఆపటం అయితే ఎవరి తరం కాదు సార్. ఎందుకంటే మనం అందరం కూడా పెట్టుబడులు పెట్టాము, డబ్బుల కోసం తిరిగి తీసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అది సిస్టానికి అర్థమైపోయింది. ఇక నేను వెయిట్ చేయటం కరెక్ట్ కాదనుకొని మనకు స్టెప్ బై స్టెప్ మనకు నోటీసులు ఇచ్చుకుంటూ, మొన్న గమనించారో లేదో కానీ ఒక నోటీస్ ఇచ్చింది, ఏది మనకు బిఎన్బి కట్ అవుతున్న విషయం ఫార్మింగ్ చేస్తూ ఉంటే కొంచెం ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చిందాక వెయిట్ చేయండి అన్నది. ఆ నోటీస్ తీసేసి మళ్ళీ 14వ తారీఖు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిందంటే నేను మీ ఆలోచనలకు అనుకూలంగా వస్తున్నాను, మరి మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పేసి చెప్పిందని నేను అనుకుంటున్నాను సార్. సో నేను చెప్పాలనుకున్న విషయం సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. సార్ మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. నా అభిప్రాయం మాత్రం ఇది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్ అందరికీ.
సార్ నా వాయిస్ వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది వాయిస్ ఓకే, వచ్చింది సార్ మీరు. థ్యాంక్ యూ సార్. సార్ చాలా క్లియర్ గా చెప్పారు సార్ వెంకటేశ్వర సార్ రాజమండ్రిలో చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. బాగున్నారా సార్? ఏ సార్, నమస్తే సారీ సార్ కొద్దిగా. ఓకే సార్. ఓకే గురువు గారు కంటిన్యూ సార్. నేను చెప్పాను, నా అభిప్రాయం చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఒక లాస్ట్ మినిట్ మీ అభిప్రాయం. నేను సారీ సార్, ఇంకా సారీ చెప్తున్నాను. ఇందాకే చెప్పాను కదా సార్, ఒక మరి 12 లాక్ సంబంధించిన 12 లక్షలకు సంబంధించిన మ్యాటర్ ఉండే ఒకటి. సో అది ఓకే, నో ప్రాబ్లం సార్. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను. బట్ అర్జెంట్ కాల్ వచ్చేసరికి ఒకసారి వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మాట్లాడాను. స్టార్టింగ్ లో విన్నాను. 100% సార్. ఎందుకంటే మీరు కూడా చాలా స్టార్టింగ్ లోనే విన్న విషయాలు ఏంటంటే బాగా మాట్లాడారు. నెక్స్ట్ ఇంకా మనము ఇంకొక కొంతమంది పార్ట్నర్స్ ని మాట్లాడదాం మన ఉద్దేశంతో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయట్లేదు అనమాట. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ రండి సార్, మాట్లాడండి. మీకు ఏమనిపించింది? ఏదైనా కూడా మీకు అనిపించింది చెప్పండి సార్. మీకు ఓకే వేస్ట్ సార్ సిస్టమ్ ఇది. నువ్వు ఎన్ని మీరు అనుకుంటున్నారు ఒకవేళ ఈ సిస్టమ్ వేస్ట్, ఎన్ని నోటిఫికేషన్ ఇస్తుంది, అదవుతుంది ఇదవుతుంది, అసలు రేటు పెరిగది, అసలు బిఎన్బిలు కట్ చేసుకుంటే ఓకే, ఇది అనిపించినా కూడా నో ప్రాబ్లం. బట్ మీకు అనిపించింది కదా సార్, సో మీరు నో ప్రాబ్లం, దానికి తప్పు లేదు. ఒకవేళ మీకు ఇది అనిపించినా కూడా ఇది కూడా తప్పు లేదు, దీంట్లో కూడా తప్పేమో సార్. మీకు అనిపించి చెప్పంటుంది, కాకపోతే కావాలని చెప్పొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశంలో ఇది లేదు, నేను మాట్లాడిన ఎప్పుడు అందుకని చెప్పేసి ఇట్లా ఇది వేస్ట్ అది వేస్ట్ అని చెప్పేసి నేను చెప్పను, నేను అనను. ఎందుకంటే నాకు ఆ ఉద్దేశమే లేదు. సార్ మీ వాయిస్ రావట్లేదు గురూజీ, మీ వాయిస్ రావట్లేదు. ఇంకా సార్ వాయిస్ రావట్లేదు. సార్ ఓకే సార్. అవును సార్. ఇప్పుడు వస్తుంది సార్. వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది సార్. సార్ ఇప్పుడు వస్తుందా సార్? నాకు కాల్ వచ్చి వస్తుంది సార్. ఓకే. అయితే సార్ మనం మీ అందరికీ చెప్పేది ఏంటంటే బిందాస్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, నో ప్రాబ్లం. మీరు ఇది ఏమి మీకు మైండ్లో వచ్చింది, మీకు ఏమి అర్థమవుతుంది అనేది డైరెక్ట్గా మీరు షేర్ చేసుకోవచ్చు. లేదు బాగా అర్థం, ఇప్పుడు ఇందాక ఇప్పుడు సార్లు ఉన్నారు, ఇప్పుడు ఇందాక దగ్గర 10 మంది సార్లు షేర్ చేసుకున్నారు. సో వాళ్ళకు అది అనిపించింది, అది చెప్పారు బిందాస్గా. ఇక్కడ నేను ఇది మాట్లాడచ్చా, ఇది మాట్లాడరాదా, ఇంక వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో, మనం మళ్ళీ రోజు మీటింగ్ రావాలి కదా, మళ్ళీ తప్పు మాట్లాడితే ఎట్లా, ఇవన్నీ తప్పు కాదు. మీకు అనిపించింది చెప్పండి. మీకు ఈ నోటిఫికేషన్ బట్టి మీకు అనిపించింది ఏంటి అది షేర్ చేసుకోమంటున్నాం అంతే. ఇక్కడ ఎంవి రెడ్డి సార్ వచ్చారు. ఒకవేళ మరి మీరు కంఫర్టబుల్గా ఉన్నారో లేదు ఉంటే కనుక 1 minute లో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ బట్టి సిస్టమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? నేను నోటిఫికేషన్ చూడలేదు, ఇప్పుడు ఆన్ చేశాను, కొద్దిగా ఫోన్ చేస్తాను, అయిపోయినా వస్తాను. సరే సార్, మీరు సో డిపార్టర్స్ అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది మన సెప్టెంబర్ ఈ నెల. మనకు ఆల్రెడీ 25 రోజుల ముందు నోటిఫికేషన్ వచ్చింది, అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నాడు. సో చాలా విషయాలు అందులో వచ్చాయి. బట్ దాని గురించి మీకు ఏమనుకుంటున్నారని మిమ్మల్ని అడగడం జరిగింది. ఇవాళ వచ్చిందో ఇప్పుడు నేను చూపించిందో కాదు, సిస్టంలో నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్ ఎక్కడ ఉంటుందో కూడా ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. బట్ మీటింగ్లోకి వచ్చే వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉంటుంది నోటిఫికేషన్, ఎక్కడ వస్తుంది ఏంటి అనేది. దాని గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మేము చెప్పింది మీరు చెప్పిన దాన్ని ఆధారితంగా తీసుకొని కాకుండా సిస్టంలో వచ్చిన నోటిఫికేషన్ ఆధారితంగా తీసుకొని మీరు ఏమనుకుంటున్నారని మిమ్మల్ని అడగడం జరిగింది. అది ఏమర్థమైంది కాదు, అక్కడ రాసిన మ్యాటర్ ఏంటి మీకు అర్థమైందా లేదా కాదు సార్ నేను అడిగింది ఏంటంటే, ఓకే మీరు చదువుకోకుండా కూడా దాన్ని తెలుగులో కాపీ చేసి పేస్ట్ చేయడం జరిగింది, తర్వాత లీడర్ షేర్ చేశారు, అది చెప్పారు మీకు. దాన్ని ఇదంతా విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారని నాకు క్వశ్చన్, అంతే తప్ప అందులో ఏమొచ్చింది చదివారా లేదా అది కాదు నేను అడిగింది.
నేను అడిగింది అక్కడ అది కాదు. అర్థమైంది సార్ మీ అందరికి కూడా. నేను అడిగింది ఏంటంటే, ఒక్కొక్కరు ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు సంథింగ్ ఒక్కొక్కళ్ళు నాకు కాల్ చేసి, సార్ ఇప్పుడు 5,000 పీస్ మీద కొనుక్కోమంటారు సార్ ఒకరు సార్ 2,000 పీస్ మీద కొనుక్కోమంటారు సార్ ఇప్పుడు. ఎందుకంటే మనకి ఇప్పుడు $1 అయినా కూడా అది మరి మనకి ఇప్పుడు నేను 5,000 పీస్ మీద కొనుక్కుంటే నాకు ఎంత అవుతుంది అనేది లెక్క చేస్తున్నారు. అంటే సపోజ్ ఒక్కొక్క పీస్ మీద 100 రూపాయలు ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో అయితే నాకు ఇప్పుడు 5,000 పీస్ మీద తీసుకుంటే 5,000 పీస్ మీద వస్తుంది. ఇప్పుడు ₹1 లెక్క పెట్టుకున్నా, రౌండ్ ఫిగర్ మాట్లాడతా. తక్కువ ఎక్కువలు ఉంటాయి కానీ రౌండ్ ఫిగర్ మాట్లాడతాను అనమాట. సో ఇట్లా 5,000 పీస్ మీద వస్తాయి. మరి అది ఒక్కొక్క 100 అయితే ఎంత అవుతుంది సార్? 50,000 అవుతుంది సార్. ఒక 5,000 50,000 అవుతుంది. సో తన ఆలోచన తను ఏం చెప్పాడు అంటే, తన ఆలోచన అంటే, సార్ ఎవరు చెప్పారంటే, ఎస్ మా అప్లైన్ చెప్పారు సార్. ఇప్పుడు మరి ఈ 1వ తారీఖున మనకి మరి ఇది 5,000 అంటే అంటే $1 అవ్వబోతుంది. మరి నేను మరి సార్ ఆ సార్ని అడగలేకపోయారా? కాదు సార్, అతను మరి మళ్ళీ అన్నారు కానీ మళ్ళీ కాల్ రావట్లేదు, లేకపోతే మళ్ళీ సార్ క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, ఈ విధంగా కొంతమందికి అర్థమవుతుంది. కొంతమంది ₹10 అయితే సార్ ₹10 అవుతుందా సార్? ఇప్పుడు నేను ₹1,00,000 పీస్ మెట్ ఇప్పుడే తీసుకుంటాను, ఈ రోజు తీసుకుంటున్నాను. ఓకే, అలాగే ఈ రోజు ఒక వ్యక్తి 12 లక్షల పీస్ మెట్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్ ఇట్లా ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది అనమాట. నేను అనేది ఏంటంటే, మనం ఇక్కడ మీటింగ్ లో ఉన్నాము, రోజు వింటున్నాము, తర్వాత మనం చూసుంటాము కనుక మీరు ఎందుకు షేర్ చేసుకోవట్లేదు? సార్ నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ సార్. నమస్తే, నా పేరు రామశేషు. సార్ అందరికీ నమస్కారం. సార్ నాకు ఏమనిపించిందంటే, నోటిఫికేషన్ రానప్పుడు అందరం నోటిఫికేషన్ ఇవ్వటం లేదు అని చెప్పి అనుకున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి కూడా చాలామంది ఇది సిస్టమ్ ఏమి ఇవ్వటం లేదు, ఏం చేయటం లేదు, అక్కడే ఉంది, అది ఇది అని అన్నారు. అలాంటి సమయంలో ఒక నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఉన్నోళ్ళు చేసుకుంటున్నారు, లేనోళ్ళు చేయటం లేదు. అలాంటిది అసలు ఆగిపోయి నిద్రట అవస్థలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళని తట్టి లేపి మరీ పని చేపిస్తుంది. అది బిఎన్బి ఒకరికి ఉన్న ఎసెట్స్కి 2 లక్షలు ఖర్చు అవుతుంది, 3 లక్షలు కూడా ఖర్చు అవుతుంది. కాకపోతే మళ్ళీ రెండోసారి కూడా 15వ తారీఖు వరకు టైం ఇచ్చి మళ్ళీ 30వ తారీఖు వరకు చేస్తే ఇంకా టైం ఇచ్చింది. ఎందుకని? ఉన్న ఎసెట్ని పాడు చేసుకోకుండా జాగ్రత్త చేసుకుని అందరూ కలిసి నడవాలని చెప్పి ఉద్దేశంతో సిస్టమ్ టైం ఇచ్చి వాళ్ళకి అందరికీ ఎవరైతే మీటింగ్ రాకుండా ఆగిపోయి అసలు దాన్ని చూడకుండా ఓపెన్ చేయకుండా అపనమ్మకంతో ఉన్నారో వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం ఇంకో 15 రోజులు టైం ఇచ్చి వాళ్ళని జాగృతి చేస్తుందని చెప్పి నా ఆలోచన. అది రేట్ అంటారా? అది రూపాయి ఉంది, పావలా ఉంది, ₹2 ఉంది. అది ఎప్పటికైనా పెరుగుతుంది, తగ్గుతుంది, ఏదైనా జరగచ్చు అని చెప్పి నా ఉద్దేశం. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామశేష్ సార్. మీ యొక్క అభిప్రాయాన్ని మీకు అర్థమైందని మీరు కూడా చక్కగా మాకు వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, కరెక్ట్ సార్. ఇదే నేను అడిగేది కూడా ఇదే. సో మనకు ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ గురించి మనకి ఏమర్థమైంది అనే విషయాన్ని స్వీట్ అండ్ షార్ట్గా చెప్పమని నేను అడిగాను. సో చాలా మంది చాలా బాగా షేర్ చేసుకుంటున్నారు. యా, వండర్ఫుల్. ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరి వాడు కూడా తీసిపోకుండా లేదు, అందరి అభిప్రాయాన్ని తెలియజేసుకుంటారు. ఇంకా కూడా రండి సార్, ఇంకా కూడా మనకు ఇంకా 3 నిమిషాలు టైం ఉంది కదా. వెల్కమ్ సార్, రండి. సో ఎందుకంటే ఎప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాము, మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లీడర్స్ ఎవ్రీడే మాట్లాడుతూ ఉంటారు. ఇక నేనంటారా, మీ అందరికి తెలిసిన విషయమే. ఓకే, బట్ నేను ఎప్పుడు ఆలోచించాను, అయ్యో నేను ఇక్కడ 100 మంది వస్తారు, లేదా 50 మంది వస్తారు, 25 మందికి నచ్చుతుంది, 20 మందికి నచ్చకపోవచ్చు. బట్ దాన్ని నేను ఆలోచించాను కదా. కరెక్టా? మీ అందరికి తెలుసు, నేను ఆలోచించినట్లా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనం ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకున్నాను, లేకపోతే నాకు అనిపించి చెప్పాలనుకున్నాను, లేకపోతే ఎవరైనా మధ్యలో క్వశ్చన్ వేసినా దాని గురించి అలా ఉంటున్నాం అనమాట. అంతే తప్ప ఇక్కడ ఎవరు ఏమనుకుంటారు మన గురించి, ఎవరు ఎట్లా అయ్యో మన ఇది అనేది ఉండదు ఇక్కడ. ఓకే, సో తీసుకునే వాళ్ళు ఏమో తీసుకుంటారు. ముందే చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎక్కడికైనా లైఫ్లో ఇక్కడ పీయూష్ మేటా మీటింగ్కి కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం నచ్చింది తీసుకొని రావాలి, నచ్చింది అక్కడనే వదిలిపెట్టేసేయాలి. ఈ విషయాన్ని మనం ఇంతకుముందు అందరు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడంతా సీనియర్లు అయిపోయారని చెప్పేసి మనము
ఈ ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ కానీ, లేకపోతే మీటింగ్లో ఎలా ఉండాలి కానీ, లేదా మీటింగ్కి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా అక్కడ ఏం జరిగినా కూడా ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకోవాలి కానీ, ఇలాంటి నేను చెప్పట్లేదు ఈ మధ్యన. ఎందుకు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇవన్నీ ప్రతిదీ పిన్ టు పిన్ మీ అందరికీ నేను అందించడం జరిగింది. ఓకేనా? కనుక ఇప్పుడు మేము అక్కడి నుంచి వెళ్ళి బయటకు రావడం జరిగింది అనమాట. అంటే ఆ స్టేజ్ నుంచి వెళ్ళి బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ కొంతమందికి అనిపించవచ్చు, బట్ ఏదేమైనా అంటే కొద్దిగా పీవీసీ మీట వాల్యూ ఈ మధ్యన రేటు పెరగకపోవడము, సో అందరూ డల్ అయిపోవడము, సో దీనివల్ల ఏంటంటే ఇక ఇది ఇలా అలాంటి విషయాలు మాట్లాడితే ఇరిటేటింగ్ వస్తుంది పబ్లిక్కి అన్న ఆలోచనతో అవన్నీ మేము మాట్లాడలేదు ఇప్పుడు డైరెక్ట్గా. సో మనకి మొన్న గత 6 నెలలుగా కొద్దిగా సిస్టమ్ నుంచి ఏ అప్డేట్ లేనప్పుడు కూడా సో సంథింగ్ క్రిప్టో నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది మీ అందరికి కూడా. సంథింగ్ కొన్ని క్రిప్టోలు ఓపెన్ చేసి ఆ రేట్ ఏ విధంగా ఉంటుంది, ఒకే రోజు కూడా రేటు హై పిచ్లోకి వెళ్ళడం జరుగుతుంది, ప్రైస్ మొత్తం పడిపోతుంది అలా. సో క్రిప్టో అంటే ఏంటిది, ఏ ఎక్స్చేంజ్ మనం ఉపయోగించాలి, క్రిప్టోలో ఏ విధంగా మనము యూటిలైజ్ చేసుకోవాలి, క్రిప్టో అంటే ఏంటి అంటే మాకున్న అనుభవంలో మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు ఒక 4-10 మంది ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ తెలుసు. బట్ అయినా కూడా మేము వాళ్ళ గురించి కాదు కదా, మనం ఒక 10 మంది గురించి తెలుసు, వాళ్ళకందరికీ తెలుసు నేను చెప్పేది కూడా. అయినా కూడా మీ అందరికి తెలియాలన్న ఉద్దేశంతో మనం ఇలాంటి విషయాలను షేర్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో మనకు ఇప్పుడు చాలామంది మరి కాల్ చేయడము, మరి కొంతమంది అయితే పీవీసీ మీట మరి ఇప్పుడే ఒక $1 అవుద్దనో, అంటే వెరీ గుడ్ వాళ్ళ అంటే బయట వాళ్ళ మాట. ఇప్పుడు ఎవరు ఇక్కడ మరి $100 అయిపోతే అని $1 అయిపోతే $2 ఇప్పుడైతే ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు సెషన్ గురించి నేను మాట్లాడుతున్నా, బట్ ఎవరు అనలేరు. కానీ బయట నుంచి నాకు కాల్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా వచ్చి ఈరోజు మరి దగ్గర 12 lakhs పీవీసీ మీట అనేది బై చేయడం జరిగింది. అర్థమైతే సార్, 12,000 కాదు, 12 lakhs, 2 lakh కాదు. ఓకేనా? సో ఆ విధంగా వీళ్ళ ఇట్లాంటి కాల్ నాకు ఇప్పుడు ఈ 1వ తారీఖు నుంచి వెళ్ళి ఎవ్రీడే రావడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్కరు అంటారు వెంటనే సార్ మరి ఇప్పుడు నా దగ్గర 5,000 అంటే ఇందాక చెప్పాను అనుకున్నా సార్, 5,000 ఉంటే సరిపోతుందా ఒకరు అంటారు, ఒకరు 12,000 ఉంటే సరిపోతుందా పీవీసీ మీట అని ఒకరు అంటారు. ఇదంతా కూడా ఏంటంటే అవగాహన లేకపోవడము. మా ప్రయత్నం అంతా కూడా ఇలాంటి ఒక అవగాహన లేకుండా ఉండకూడదనే ఈ యొక్క మీటింగ్ యొక్క అర్థం పరమార్థం అనమాట. మీటింగ్ మనం పెట్టేది ఎందుకు అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ యొక్క ఆలోచనలన్నీ పటపంచలైపోవాలి, తెలియాలి పూరా అన్నమాట. అందుకే సో టైం కూడా ఆల్మోస్ట్ అయ్యింది. ఓకేనా? ఇంకెవరన్నా మరి షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. నా అభిప్రాయం అంటారా నేను చెప్పాను ఇప్పుడే. ఓకేనా? రేపు చెప్తాను ఇక. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను టైం ఇవ్వాలనుకున్నాను. ఇంకా కూడా చాలామంది మాట్లాడలేరు. సో నో ప్రాబ్లం. ఎనీవే మరి మీరు కంఫర్టబుల్ ఉండకపోవచ్చు, కొంతమందికి నైట్ టైం మాట్లాడడానికి కుదరదు, కొంతమంది తొందరగా నిద్రపోతారు, సో కొంతమందికి ఏమో ఏం మాట్లాడాలో తెలియదు. బట్ ఏం మాట్లాడాలో తెలియదు అనే వాళ్ళు ఉండకూడదు ఇక్కడ. నేను చెప్పిన తర్వాత కూడా ఏం మాట్లాడాలో అనేది ఉండకూడదు ఇక్కడ. సో నేను ఎవరిని కూడా తప్పు పట్టడం అంటే తప్పు పట్టడానికి మనం ఇవ్వలేం యాక్చువల్ ఏంటంటే. బట్ ఒక్కొక్కసారి మనము కరెక్షన్ చేస్తాం అలాంటి కొన్ని సమయాల్లో. కానీ ఈ రోజున మనం ఏం చెప్పామంటే ఈ వచ్చిన నోటిఫికేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మిమ్మల్ని అడగడం జరిగింది. అంతే. మీరు అనుకున్నా చెప్పాలా, ఆలోచించి నేనేం చెప్పాలని ఇంకొకరిని అడగడం కాదు. మీ ఆలోచన సొంత ఓన్ మనసులో ఏం పుట్టింది అదే, అంటే మనసులో మనకు దాని గురించి ఏం ఆలోచన పుడుతుంది, ఏం అనిపిస్తుంది, అదే కావాలి నాకు కావాల్సింది. నేను అడిగింది అదే అనమాట. సో నో ప్రాబ్లం. ఎనీవే మరి మీ అందరికి కూడా ఇప్పటిదాకా షేర్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా యాక్చువల్లీ నేను లీడర్లను ఎందుకు వీళ్ళని ఈరోజు చెప్పండి. బట్ థ్యాంక్ యూ, మీరు వచ్చి మాతో ఇలాంటి విషయాలు షేర్ చేసుకున్నందుకు. నేను ఎందుకు పిలవలేదు, వాళ్ళు పిలిస్తే వెంటనే వచ్చిస్తారు. ఎస్, వాళ్ళని ఇప్పుడు 1 గంట సేపు మాట్లాడతారు. వాళ్ళకంతా దీని మీద ఒక నమ్మకము, తర్వాత వాళ్ళు రోజు వచ్చేవాళ్ళు వాట్ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది కాదు నేను అడిగింది. ఎందుకంటే మీరు ఈ వచ్చిన నోటిఫికేషన్ నుంచి ఏమనుకుంటారు అనేది నేను అడగడం జరిగింది. ఎనివే మంచి విషయాలు మీలో నుంచి కూడా వచ్చినాయి. సో రేపు కూడా రండి సార్. స్టార్టింగ్లో కొన్ని ఇదే విషయం గురించి మరి వీలుంటే కనుక మనము చర్చించుకోవడానికి కొద్దిసేపు. చాలామంది మాట్లాడలేకపోయారు ఈరోజు కూడా. ఓకేనా? సో తర్వాత నేను మళ్ళీ నా సెషన్ ఉంటుంది కదా, అది నేనైతే చేస్తాను. సో మై డియర్ పార్ట్నర్స్, డోంట్ వర్రీ, హ్యాపీనెస్. ఓకే, నేను పూర్తిగా చెప్పను, పూర్తిగా నేను ఇప్పుడు షేర్ చేసుకోవడానికి లేదు. బట్ హ్యాపీ అనుకున్న ఎప్పుడు వచ్చినా కూడా ఎర్లీ బర్డ్ వస్తే ఎందరు హ్యాపీ ఫీల్ అయ్యారు సార్? కొంతమంది. క్రైటీరియాకు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు? కొంతమంది. క్రైటీరియా 2 ఎంతమంది ఫీల్ అయ్యారు హ్యాపీగా? కొంతమంది. అంటే ఎక్కడ అయినా కూడా ఏది కూడా అందరు హ్యాపీగా ఉండరు,
అందరూ అన్హ్యాపీగా ఉంటారు. సో అంటే మల్టిపుల్గా ఉంటుందండి, మల్టిపుల్ అంటే రెండును ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు వచ్చేది కూడా నేనంటాను చాలా మందికి హ్యాపీ, మరి వచ్చిన తర్వాత విల్ సీ లేటర్, నో ప్రాబ్లం. ఓకే, దాని గురించి మనం ఆలోచిస్తాం, రాబోయే దాని గురించి మనం ఎందుకు ఆలోచించినాము. సో బట్ కాకపోతే ఏంటంటే మనం ఎవరు ఏమనుకుంటున్నాం అనేది కొంచెం మాట్లాడుకుంటే సో ఫైనల్ డిసిజన్ నేను ఇవ్వగలను అట్లా. ఓకేనా, దగ్గరికి వచ్చింది కదా, రేపో ఎల్లుండో ఫైనల్ డిసిజన్ ఇస్తాను. ఓకేనా సార్. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పటిదాకా ఉండి మరి మన మీటింగ్లో అటెండ్ అయ్యి సో షేర్ చేసుకున్న వాళ్ళకి, అంటే మాట్లాడిన వాళ్ళకి, తర్వాత ఇప్పటిదాకా అటెండ్ అయ్యి సైలెన్స్గా విన్న వాళ్ళకి, నిద్రపోయిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీస్ మేడం. ఈ రోజు ఎక్కువ స్టెప్స్ తీసుకోలేను ఎందుకంటే కొంచెం నాకు ఇప్పుడు డిస్కస్ ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. జై పీస్ మేడం. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మేట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, అందరికి నమస్తే సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మేట సార్. పీవీసీ మేట విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. సో రేపు మళ్ళీ 9 గంటల 40 మీట్ అవుదాం. అందరికి నమస్తే. జై పీస్ మేట.